తెలంగాణ ప్రజలకందరికీ నా నమస్కారాలు. నా మాట మీద గమనించాలని మొత్తం తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తెలంగాణ ఉన్న మీడియా మిత్రులకు కూడా అందరికీ నా నమస్కారాలు. దయచేసి ఎక్కడ న్యాయం ఉంటే ఎక్కడ సపోర్ట్ చేయాలి, అన్యాయానికి సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్ వస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు, అక్కా చెల్లెలకు నేను ఏమంటున్నానంటే, ఎవరైతే 24 గంటల నుండి ప్రజలకు సేవలు చేస్తారో వాళ్లకు ఓటేయాలి. రౌడీ సీటర్లకు ఓటేయద్దు, మన అవినీతి పని చేసే వాళ్ళకు ఓటేయద్దు, లఫంగా పని చేసే వాళ్ళకు ఓటేయద్దు. తెలంగాణ ప్రజలలో చాలామంది నాకు అంటున్నారు, నంబర్ లేదు, నాది రాంగ్ నెంబర్ ఇస్తున్నాను చెప్తున్నారు. నా నంబర్ రాంగ్ నెంబర్ కాదు, కరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను, నోటెడ్ చేసుకోండి మీరు కరెక్ట్గా. నా సెల్ నెంబరు 8977833307. ఇది నా సెల్ నెంబరు. मेरा नंबर गलत दे रहा बोल के बोल रहे हैं, गलत नहीं, सही दे रहा हूँ, बराबर नोटेड कर लीजिए. 8977833307. मेरा नाम मोहम्मद चांद पाशा. मैं एक सोशल वेलफेयर सोसाइटी का एक सदर हूँ, मैं एक प्रेस रिपोर्टर भी हूँ. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని కూడా ఉన్నాను, నేను ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నాను. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను తప్పకుండా వస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎవరు మనకు పనులు చేశారు అది దాన్ని గమనించి ఓట్లు వేయాలి. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. నా అక్క చెల్లెలకు అడుగుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి ఏం పనులు జరిగినాయి? మేము కరెక్ట్ హక్కుల గురించి మాట్లాడితే, న్యాయం గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు నాయకులు. ఇది తప్పు చేస్తున్నారు నాయకులు. మన విలువైన ఓటు ఆలోచించి వేయాలని మా అక్క చెల్లెలకు నేను తెలియజేస్తున్నాను. నేను ఒక్కటి అడుగుతున్నాను, ఇప్పుడు 100 రోజుల్లో సీఎం మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 100 రోజుల్లో స్థలాలు లేని వాళ్లకు స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు అమలు చేస్తా అని చెప్పారు. ఎవరికైనా దొరికినాయా అని నేను అడుగుతున్నాను. మనకు ఇల్లు లేని వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని చెప్పారు. ఎంతమందికి ఇల్లు వచ్చినాయి నాకు చెప్పండి. ఎంతమందికి 500కు గ్యాస్ దొరుకుతున్నది? 500 గ్యాస్ గోల్ అయిపోయింది. 2500 గోల్ అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు గోల్ అయిపోయినాయి. ఇప్పుడు 1 తులం బంగారం ఇస్తానని చెప్పారు, అది గోల్ చేశారు. ఒక బైక్ ఇస్తానని చెప్పి అది గోల్ చేశారు. మరి ఏం పనులు చేశారు వీళ్ళు? కొంతమంది ఇది కూడా అడుగుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పనులు చేశారు? ఓకే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పనులు చేయలేదు కనుకనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట ఇచ్చారు, 100 రోజుల్లో ఇళ్ళ స్థలం లేని వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పారు. అది ఇంతవరకు ఇవ్వలేదు. స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తానని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వలేదు, అది మోసం చేసిండు. 500కి గ్యాస్ ఇస్తానని అది మోసం చేశారు. అవునండి, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని అది మోసం చేశారు. వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానని అది మోసం చేశారు. ఒంటరి మహిళలకు 4,000 పింఛన్ ఇస్తానని అది మోసం చేశారు. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు, నిరుపేదలు వాళ్ళకు నెలకు 2,500 రూపాయలు అకౌంట్లు ఇస్తానని అది మోసం చేశారు. కళ్యాణ లక్ష్యం 1 తులం బంగారం ఇస్తానని అది మోసం చేశారు. ఒక బైక్ ఇస్తానని మోసం చేశారు. మనకు 2 సంవత్సరాల నుంచి ఏమైనా పనులు చేశారా? మన జర్నలిస్ట్ మిత్రులకు అడ్వర్టైజేషన్ కార్డు ఇస్తానని అది మోసం చేశారు. జర్నలిస్ట్ మిత్రులకు మన ఇందిరమ్మ ఇస్తానని అది మోసం చేశారు. మనకేం కావాలి? హెల్త్ కార్డు కావాలి, అడ్వర్టైజేషన్ కార్డు కావాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలి, మనకు
మన వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అమలు చేయాలి. ఒంటరి మహిళలకు భర్త లేని వాళ్ళకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని అది అమలు చేయాలి. 500కి గ్యాస్ ఇస్తామని చెప్పారు, అది 500కి గ్యాస్ అమలు చేయాలి. నెలకు 2,500 అకౌంట్ వేస్తామని చెప్పారు, అది అమలు చేయాలి. మరి ఒకతను బంగారం ఇస్తానని చెప్పారు, అది అమలు చేయాలి. ఒక బైక్ ఇస్తానని చెప్పారు, అది అమలు చేయాలి. ఇవన్నీ అమలు చేసినాకనే ఓటేస్తామని చెప్పాలి విలేజ్ సర్పంచ్లు ఎవరైనా సరే. ఎందుకంటే విలేజ్లలో సర్పంచ్లు నిలబడ్డ వాళ్ళు కూడా రౌడీజంగా చేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ గెలిచినాక కూడా వాళ్ళు పనులు చెయ్యరు. ఏ ఎమ్మెల్యే అయినా కానీ, సర్పంచ్ అయినా కానీ, కౌన్సిలర్స్ అయినా కానీ ఇవన్నీ ఇచ్చిన హామీలు అమలు చేసినాకనే ఓటు వేస్తామని చెప్పాలి. ఇప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడుతుంటే, న్యాయం గురించి మాట్లాడుతుంటే మన మీద రౌడీజం చేసి తప్పుడు కేసులు పెట్టి మన జీవితాలను నాశనం చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. మనకు హక్కు ఉంది, మనం ఓటేస్తున్నాము. మన విలువైన ఓటు వేస్తున్నామంటే మన ఒక్క ఓటు విలువ 1,00,000 రూపాయలు విలువ. మన విలువైన ఓటు వేసి మనం ఒక నాయకుడు లేకుంటే మనకు 5 సంవత్సరాలు ఒక్కసారి విలేజ్లకు వచ్చి పనులు కూడా చేస్తలేరు. విలేజ్ సర్పంచ్లు గెలిచినాక కూడా విలేజ్ సర్పంచ్లు కూడా పనులు చేస్తలేరు. అవునండి, విలేజ్ సర్పంచ్లు గెలిచినాక కూడా కొంతమంది అక్రమ పనులు చేస్తున్నారు, అవినీతి పనులు చేస్తున్నారు. మంచి సర్పంచ్లకు ఏరుకోవాలి, మంచి కౌన్సిలర్కు ఏరుకోవాలి, మంచి ఎమ్మెల్యేలకు ఏరుకోవాలి. మనకు ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకే మనం ఓట్లు వేయాలి. మనకు బెదిరిస్తే మనం భయపడద్దు, పిడికితనం కాదు. మనకు ఎవరైనా భయపడిస్తే మన ఓట్లతోటి మనం సమాధానం బుద్ధి చెప్పాలి. మనకు హక్కు అధికారం ఉంది. ఎందుకంటే మనం సర్పంచ్లకు ప్రజలు జీతాలు ఇస్తారు, కౌన్సిలర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ఒక ఎంపీకి ప్రజలు జీతాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ అధికారులకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఒక ఎంపీ ఎమ్మెల్యేకు చీఫ్ మినిస్టర్కు ప్రధానమంత్రికి అయినా కానీ ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే ఒక ఎమ్మెల్యేకు అడిగితే ఒక ఎమ్మెల్యే ఆన్సర్ ఇవ్వరు. ఒక ఎమ్మెల్యే రోడ్డు మీదకి వెళ్తే 100 మంది ఉంటారు ఎమ్మెల్యే తోటి. ఒక పేదవాడు రోడ్డు మీదకి వెళ్తే, ఒక పేదవాడికి ఏమైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఆ పేదవానికి అడిగేవాడు ఎవడు గద్దె దిక్కే ఉండడు. మరి ఎందుకు? అందుకే మనకు ఎలక్షన్ ఎట్లా ఉండాలంటే ఎవరైనా నిలబడచ్చు, అందరికీ హక్కు ఉంది, అందరికీ అధికారం ఉంది. అందుకే జనరల్ ఎలక్షన్ పెట్టాలని మేము ఇంతకుముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఎవరైతే న్యాయం గురించి మాట్లాడతారో, ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో, హక్కుల గురించి మాట్లాడడం తప్పట. హక్కుల గురించి మాట్లాడతారు.